డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. జస్ట్ మనకి ఇందాక వెబ్సైట్లో అయితే రావడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా రిపోర్టింగ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇచ్చారు. ఈ టైంలోపు రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. అండ్ అలాగే మనకి క్లాసులు కూడా ముందు నెల 29వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే కావడం జరిగిందని ఇక్కడైతే చెప్పారు. మెయిన్గా ఒకసారి కిందకైతే ఈ విధంగా స్క్రోల్ చేయండి. డీటెయిల్గా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే కనుక ఇక్కడ సీట్ వచ్చిన విద్యార్థుల్లో ఇక్కడ ఫేజ్ 1 అంటే ఫేజ్ 1లో వచ్చిన సీటు, ఫేజ్ 2 అంటే ఫేజ్ 2లో ఉన్న సీటు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. డిఫరెన్స్ అయితే ఒకసారి క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. మొత్తం మనకి 209 పేజీలు అయితే ఉన్నాయి. ప్రతి కాలేజ్ సంబంధించి ఆ కాలేజ్ కింద ఎవరికి సీట్ వచ్చింది టోటల్ డేటా అయితే ఉంటుందన్నమాట. సో మీకు వచ్చిన కాలేజు మీకు నచ్చింది అంటే రిపోర్టింగ్ అయితే చేసి జాయిన్ అయితే అవ్వండి అన్నమాట. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకు వచ్చిన కాలేజ్ కూడా మంచిదో కాదో అని క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా గ్రూప్లో అయితే ఉంటారు కదా, ఒకసారి అడిగి రిపోర్టింగ్ అయితే చేయండి అన్నమాట. రిపోర్టింగ్ లాస్ట్ డేటు నవంబర్ 22 మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇచ్చారు. సో క్లియర్ కట్గా చెక్ చేసుకోండి. మీకు ఏ కాలేజ్ వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో ఫేజ్ 2 అంటే మీకు ఫేజ్ 2లో వచ్చిన సీట్ అయితే అర్థం. దాన్ని బట్టి రిపోర్టింగ్ చేసుకుని జాయిన్ అయితే అవ్వండి. లేదు వేరే ఫేజ్ కోసం వెయిట్ చేస్తా అంటే వేరే ఫేజ్ కూడా ఉంటుందన్నమాట. థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది మనకి. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ అన్నమాట. మనకి బీఫార్మసీ 65,000కే మేనేజ్మెంట్ కోటా అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి బీపీటీ అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.